నడుములోతు నీళ్లలో బడికి వెళ్లేందుకు కుస్తీ పడుతున్న వీరంతా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాల విద్యార్థులు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వెళ్తుంటారు. వర్షాకాలం వస్తే పాఠశాలకు సెలవులే. వీరితో పాటు 36 గ్రామాల ప్రజలు నిత్యం ఇదే మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఓ చిన్న పనికైనా ఇలా నీళ్లలో కుస్తీ పడుతూ పట్టణాలకు వెళ్తుంటారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని 26 గ్రామాలు, ఒడిశాకు చెందిన 10 గ్రామాల ప్రజలు పనులకు వెళ్లాలంటే బహుదా నదిని దాటాల్సిందే. ఇచ్చాపురం మినహా మరెక్కడా నదిపై వంతెనలు లేవు. అత్యవసర పరిస్థితుల్లో నది దాటలేక ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వేసవిలో నదిలో నీరు తక్కువగా ఉంటుంది కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం వీరి కష్టాలు అన్నీ ఇన్ని కావు. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా ఎవరికైనా ఇదే పరిస్థితి. ఒడిశా గ్రామాల్లోని తెలుగు విద్యార్థులు చదువు కోసం మన రాష్ట్రానికి వస్తుంటారు. నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, రైతులు ప్రాణాంతకంగా నదిలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రతి విద్యార్థి నది దాటాక బట్టలు మార్చుకునేందుకు ఒక సంచి, పుస్తకాలకు మరో సంచి తెచ్చుకుంటారు. మాకు మధ్యలో నది ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఊరికి మేము చదువుతున్న కోల్గాం హై స్కూల్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరు దగ్గరలో మాకు హై స్కూల్ లేదు. 6 నెలలు నదిలో నీరు లేకపోవడంతో ఎలాగో ఒకలాగా వస్తున్నాం. కానీ ఇంకా మిగతా 6 నెలల్లో నదిలో నీరు రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము నదిలో అరపది నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడతాం సార్. వర్షాకాలం అయ్యేటప్పుడు చాలా నదిలో నీరు ఎక్కువ అయిపోతుంది సార్. వచ్చినవాడు ఊరి వాళ్ళు దిగబెడుతున్నారు. అవతల నుంచి అవతల 6th క్లాస్ వాళ్ళకి అవతల టవల్ మార్చుకుని బట్టలు చాలా స్కూల్కి టైం అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ నీరు వస్తుంది. ఇచ్చాపురంకి తిరిగి వస్తుంది సార్. అంటే మినిమం 8:30 నుంచి బయలుదేరుతున్నాం సార్. ఇక్కడ ఇంటి నుంచి కనీసం 9:30 స్కూల్కి రావాలి సార్. అక్కడ మా ఊర్లో ఒక్కొక్క అమ్మాయికి అబ్బాయికి దిగబెడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అక్కడ బట్టలు మార్చుకొని ఒకసారి బట్టలు కూడా దొంగలాడేశారు సార్. సార్ ఎలాగంటే ఎలా చెప్పండి సార్. బట్టలు మార్చుకున్న ఇబ్బంది అని ఇక్కడ నుంచి వస్తుంటే స్కూల్కి కూడా టైంగా అందలేకపోతున్నాం సార్. స్టాండ్ నీరు అయిపోతుంది. మాము రాకొస్తున్నాము, అందుకే బ్రిడ్జ్ అయ్యాను. మాము ఏట్లా చాలా కష్టం అవుతుంది, రాలేము. బట్టలు మార్చుకొని వస్తున్నాము. నిత్యం విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలకు వస్తుంటారని, తమకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చేసరికి మాకు చాలా ప్రాబ్లం అవుతున్నది. వాళ్ళ ప్రొటెక్షన్ కూడా మాకు ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కనిపించే వరకు వీళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది కూడా మాకు సమస్య అవుతున్నది. టీచర్స్కి ఇది ఒక ప్రెషర్ కూడా అవుతున్నది. పిల్లలు వెళ్తున్నారా, వస్తున్నారా, ఎంతమంది చేరారు, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా, ఇలాంటి ప్రశ్నలు వేయడానికి కూడా కొంత టైం మేము కేటాయించాల్సి వస్తున్నది అనమాట. అయితే వీళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే యూనిఫామ్ని బ్యాగ్లో పెట్టుకొని, అంటే సింగిల్ క్లాత్తో టవల్స్ అలాంటివి కట్టుకొని ఈత కొట్టుకొని ఒడ్డు మీదకి వచ్చేటప్పుడు మళ్ళీ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రావటం, స్కూల్కి వచ్చాక ఈ బట్టలు టవల్స్ అలాంటివి ఆరబెట్టుకొని రావటం, ఇలాంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. బహుదా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వడం వల్ల పలుచోట్ల భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ మట్టి దిబ్బ ఉందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీసం కాలిబాట వంతెనైనా నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు.